హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మీరు చూస్తున్నది దూసి రైల్వే స్టేషన్. ఇది ఆంధ్ర వలసకి విజయనగరం వైపు వెళ్తుంటే నెక్స్ట్ స్టాపేజ్ అనమాట శ్రీకాకుళంగానికి. ఇది ఒక సి క్లాస్ స్టేషన్, చాలా చిన్న స్టేషన్ ఇది. మన శ్రీకాకుళానికి మొట్టమొదటిసారిగా గాంధీ గారు వచ్చినప్పుడు ఈ స్టేషన్ పైనే దిగారనమాట. ఈ స్టేషన్ ఉన్న ప్రత్యేకత. తర్వాత ఏంటంటే ఈ స్టేషన్ కన్నా ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే ఈ స్టేషన్ ఆనుకొని నాగావళి నది బ్రిడ్జ్ కూడా మనం ఉంది. దాని గురించి కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, ఈరోజు మీకు చూస్తుంది మొత్తం కూడా దూసి రైల్వే స్టేషన్. ఇది భువనేశ్వర్ జోన్లో వస్తుందన్నమాట. విశాఖపట్నం డివిజన్లో వస్తుందన్నమాట ఈ స్టేషన్ ఇది. ఓకే, ఈరోజు మీరు కంప్లీట్గా దీని గురించి నేను మీకు ఈరోజు చూపిస్తాను. అందరూ కూడా సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా యొక్క ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. సో ఫ్రెండ్స్, ఈ స్టేషన్ మొన్న మీరు చూసిన తిలారి రైల్వే స్టేషన్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇది మొత్తం ఈ స్టేషన్పై కూడా మొత్తం టోటల్గా ప్లాట్ఫామ్స్ 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 4 ప్లాట్ఫామ్స్. 1, 2 అనేది మెయిన్ అండ్ 3rd, 4th అనేది సబ్ అనమాట. ఓకే, ఇది ఇది నెంబర్ 3 అండ్ నెంబర్ 4. నెంబర్ 4కి ప్లాట్ఫామ్ లేదు, నెంబర్ 3కి మాత్రమే ప్లాట్ఫామ్ ఉంది. అండ్ మీరు అటు చూస్తుంది నెంబర్ 2 అండ్ నెంబర్ 1 అనమాట. నెంబర్ 1 అండ్ 2కి రెండింటి కూడా ప్లాట్ఫామ్ ఉంది, నెంబర్ 3కి మాత్రం ప్లాట్ఫామ్ అనేది లేదు. ఓకే, ఇది ఆంధ్ర వలస తర్వాత నెక్స్ట్ స్టాపేజ్ అనమాట. అంటే ఆంధ్ర వలస విశాఖపట్నం విజయనగరం వెళ్తుంటే దాని నెక్స్ట్ స్టాపేజ్లో ఇది మీకు దూసి అనేది మీకు వస్తుంది. ఓకే, ఇది ఈ ఈ ప్లాట్ఫామ్ కూడా చాలా బాగుందండి. కంప్లీట్గా చెట్లు, వాతావరణం, చల్లటి గాలి వీస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉన్నారు. ఓకే, ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఒక గూడ్స్ ట్రైన్ ఉందన్నమాట. ఈ గూడ్స్ ట్రైన్ అనేది స్టోన్స్ అనమాట, బలాస్ట్. మన ఈ ట్రాక్ పైన వేస్తాం కదా, స్టోన్స్ వేస్తాం కదా, బలాస్ట్ ఉంటుందన్నమాట. ఈ బలాస్ట్ అని తీసుకెళ్తుంది. ఎక్కడెక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో, ఏ ట్రాక్ మీద రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి దాన్ని డంపింగ్ చేస్తారనమాట. ఈ రకమైనటువంటి గూడ్స్ కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా దానికి ఉపయోగిస్తారు. ఓకే, అండ్ ఇది మీకు దూసి రైల్వే స్టేషన్ క్లాస్ డి అనుకుంటాను. క్లాస్ డి కేటగిరీలో వస్తుంది అనుకుంటున్నాను. పెద్దగా ఫెసిలిటీస్ అంటూ ఏమీ లేవు. ఓకే, మీకు ఒక జస్ట్ రివ్యూ అనేది మీకు ఇస్తున్నాను అనమాట. ముఖ్యంగా ఈ స్టేషన్కి ఏమంటే పక్కనే ఒక క్యాన్కాస్ట్ కంపెనీ ఉండేది, అది మొత్తం దానికి కొలాప్స్ అయిపోయింది అనమాట. దానికి మూసివేశారు. కానీ ఒకప్పుడు చాలా ఇంపార్టెంట్ అంటే ఒక మెయిన్గా ఈ ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి ఎంప్లాయ్మెంట్ అనేది ఈ కంపెనీ ఇచ్చేది. దాన్ని కంపెనీ అంతా మూసేసి మొత్తం స్క్రాప్ అంతా సేలింగ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉన్నాము. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మొత్తం స్టేషన్ చుట్టుపక్కల కూడా మొత్తం మీకు అంతా ఫుల్ గ్రీనరీ అనమాట. మొత్తం అంతా కూడా చెట్లతో ఉంది. ఓకే, మొత్తం కంప్లీట్గా మీకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఈ ఏరియా అంతా కూడా మీకు కంప్లీట్గా చెట్లతో ఎక్కువ ఉంటుందన్నమాట. అంతా గ్రీనరీ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, అండ్ ఈ వైపు చూస్తున్నారు కదా, ఈ వైపు ఈ చెట్లు బ్యాక్ సైడ్ మీకు కాన్కాస్ట్ కంపెనీ ఉండేది అనమాట. సంథింగ్ ఇటువైపు అనమాట. మీకు ఆ చెట్ల పైన మధ్య నుంచి మీకు ఈ విధంగా వెళ్తే మీకు ఆ కంపెనీ అనేది రోడ్ ఉండేది. ఇప్పుడు చాలా మంచి కంపెనీ, కానీ మొత్తం క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ నుంచి ఆ కంపెనీకి ఒకప్పుడు ఆ కంపెనీ ఉండడం వలన ఈ స్టేషన్కి ఎక్కువ గూడ్స్ ట్రైన్స్ అనేవి అంటే ఇక్కడ స్టాపేజ్ ఉండేది అనమాట. ఎందుకంటే లోడింగ్ అన్లోడింగ్ ఎక్కువ అయ్యేది కనుక ఇప్పుడు ప్రజెంట్ ఆ కంపెనీ మూసారు కాబట్టి అంత లోడింగ్ అన్లోడింగ్ అన్ని కూడా ఎక్కువ జరగదు. ఓకే, ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 3లో చివరి వరకు వెళ్ళి మీకు నేను చూపిస్తాను. ఓకే,
ఫ్రెండ్స్ చూడండి, దూసి రైల్వే స్టేషన్లో ఉన్న ఒక అశోక్ చెట్టు అనమాట. చాలా బాగుంది, చాలా పెద్ద చెట్టు అండ్ ఎక్కువగా గుబురుగా ఉందన్నమాట చెట్టు. చూడడం చాలా బాగుంది. ఇది హైట్ కూడా చాలా బాగుంది. ఎక్కువగా అంటే చెట్లపై ఆకులు కంప్లీట్గా ఉన్నాయి. ఉండడం చెట్టు చాలా అందంగా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇలా పోతే ఈ మీరు చూస్తున్నది దూసి రైల్వే స్టేషన్ ఎండింగ్ అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఎండింగ్. మనం మీకు ఆ బోర్డు అనేది మీకు కనిపిస్తుంది, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 3 యొక్క లాస్ట్ ఎండింగ్ పాయింట్ అనమాట. లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఇది మొత్తం వ్యూ. ఓకే, మీకు ఇక్కడ నుంచి బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి నేను మీకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 పట్టుకెళ్ళి తీసుకెళ్ళి అక్కడ ప్లాట్ఫామ్ 1 నుంచి మొత్తం ప్లాట్ఫామ్ 1 చూపించి అక్కడ నుంచి దూసి బ్రిడ్జ్ అనమాట. చాలా ఫేమస్ బ్రిడ్జ్. మనం ఆ బ్రిడ్జ్కి నడుచుకుంటూ వెళ్తూ ఆ బ్రిడ్జ్ యొక్క మొత్తం దాన్ని రివ్యూ మీకు ఇస్తాను. ఓకే, ఫ్రెండ్స్ మీరు చూడండి, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 3 అనమాట. నెంబర్ 3 అనమాట. ఇది చిన్న షెడ్, అంటే చిన్న ప్లాట్ఫామ్. ఓకే, పెద్దగా ఏమంటే ఫెసిలిటీస్ ఏమీ లేవు. జస్ట్ మీకు ఇక్కడ చైర్స్ ఉన్నాయి, అంటే ప్రయాణికులు కూర్చోడానికి మాత్రమే చైర్స్ ఉన్నాయి. అంత తప్పించి ఇంకే ఫ్యాన్స్ కానీ లైట్లు కానీ సొంత ఏమీ లేవు. చూడండి, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఓకే, ఇప్పుడు మీకు ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి నేను మీకు 1కి తీసుకెళ్తాను. 1 నుంచి మనం అలాగా బ్రిడ్జ్ వైపు వెళ్దాం. మీరు చూస్తుంది ఆ బ్రిడ్జ్ దగ్గరలో ఉంది, కానీ ఎలా వెళ్ళాలి దారి అనేది చూసుకుంటూ మీరు తీసుకెళ్తాను. ఓకే, ఇక్కడ మీరు గూడ్స్ ట్రైన్ నేను నిలబడి ఉంది, చూడండి. తర్వాత ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అనమాట. ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నుంచి మనం 1కి వెళ్తాం. ఓకే, మీకు పైనుంచి కూడా మీకు నేను ఒక వ్యూ అనేది చూపిస్తాను. బ్రిడ్జ్ పైకి వెళ్ళి మొత్తం స్టేషన్ అనేది 360 డిగ్రీ యాంగిల్లో మీకు చూపిస్తాను. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది నేను ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైన ఉన్నాను. మొత్తం 360 డిగ్రీ యాంగిల్లో మీకు ఇది వ్యూ అనేది చూపిస్తుంది. ఎదురుగా కనిపిస్తున్న బ్రిడ్జ్ అనమాట. ఇప్పుడు అక్కడ వెళ్ళి మనం మీకు అనేది రివ్యూ అనేది ఇస్తాను. ఓకే, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట. ఓకే, అది కొత్తగా కడుతున్న బిల్డింగ్, అది ఏఎస్ఎం స్టేషన్ మాస్టర్ రూమ్ అనుకుంటున్నా. అది మొత్తం న్యూగా కడుతున్నారు. ఓకే, ఇది మొత్తం పైనుంచి మీరు అలా చూడండి, వ్యూ చూడండి. ఓకే, ఇది మీకు పలాస వైపు. ఓకే, ఇటు మీరు ఉన్నది విశాఖపట్నం వైపు అనమాట. ఓకే, మేసారు చూడండి మేసారు, ఇతను మేసారు గౌరీ. చూడండి ఫ్రెండ్స్, ఈ స్టేషన్లో ఈ చెట్టు చూడండి, చాలా పెద్ద చెట్టు. మీకు ఇది చాలా పెద్ద చెట్టు. ఇది రాయి చెట్టు అనమాట, చాలా పెద్దది, చాలా ఊడి చెట్టులాగా ఉంది. మొత్తం దీని యొక్క ఓడలన్నీ మొత్తం ఏలాడిపోయి ఉన్నాయి. చాలా పెద్ద చెట్టు అండి ఇది, చూడండి. ఫ్రెండ్స్, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 యొక్క ఎండింగ్ అనమాట. అంటే పలాస వైపు ఉన్నటువంటి వైపున మనం వెళ్తున్నాం. ఇది ప్లాట్ఫామ్. నెక్స్ట్ ఇది దూసి బ్యాటరీ రూమ్, ఇది బ్యాటరీ రూము అండ్ ఈఐ రూమ్ అనమాట. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మీకు ఇది లాస్ట్ ఎండింగ్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట. ఓకే, ఇక్కడ 1కి మాత్రం కొంచెం బాగుంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇలా తిన్నగా మనం వెళ్ళిపోతే
మనకి దూసి బ్రిడ్జ్ అనేది మనకు వస్తుంది. తిన్నగా ఎలాగ నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది స్టేషన్ మాస్టర్ రూమ్. అది చాలా చిన్నది, చాలా ఓల్డ్ బిల్డింగ్లో ఉంది. అంటే అప్పుడు ఆ రోజుల్లో కట్టిన బిల్డింగ్ అనమాట. ఇంకా దాన్ని అలా వాడుతున్నారు. చూడండి, ఆనాటి కాలంలో రైల్వే స్టేషన్స్ అని ఈ విధంగా డిజైనింగ్ ఉండేది. ఇక్కడ చూడండి, ఇది వెయిటింగ్ హాల్ అనమాట. ఈ వెయిటింగ్ హాల్ అనేది ఈ విధంగా డిజైన్ చేసేవారు. చూడండి, ఈ విధంగా ఉండేదన్నమాట. ఈ విధంగా అన్ని దగ్గర మ్యాక్సిమం ప్రతి రైల్వే స్టేషన్ ఆనాటి కాలంలో ఆ రోజుల్లో కూడా ఇలాంటి డిజైనింగ్తో స్టేషన్స్ ఎక్కువగా ఉండేది. ఓకే, ఇది చూడండి, మొత్తం ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మనం బ్రిడ్జ్ వైపు వెళ్తున్నాము. ఓకే, అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి 1 బ్రిడ్జ్ అనమాట. మీకు నెంబర్ 3కి కూడా బ్రిడ్జ్ ఉంది, అటువైపు ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తుంది, జస్ట్ మనం మిస్ అయిపోయాము. జస్ట్ మిస్ అనమాట. చూద్దాం, మనం వెళ్ళేసరికి అది పాస్ అవుతూ ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, మొత్తం అంతా చెట్లు మొత్తం అంతా గ్రీనరీయే. ఓకే, మొత్తం అంతా గ్రీనరీయే. ఓకేనా, సిగ్నల్ చూడండి, అందరు అడ్డిచ్చాడు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది ప్లాట్ఫామ్ అనమాట. ఇది ప్లాట్ఫాము ఇలా మీకు టర్న్ అయితే ఇది బ్రిడ్జ్ ఎంట్రన్స్ అనమాట. ఇది మొత్తం అంతా స్టోన్ అనమాట. ఇది ఇప్పుడు ప్రజెంట్ మేము ఈ స్టోన్ మీద నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్తే బ్రిడ్జ్ దగ్గర పక్కకి వెళ్ళిన తర్వాత సైడ్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది, దానిపైన వెళ్ళి మనం చివరికి కూడా వెళ్ళచ్చు. మనం ఇటు నుంచి వెళ్ళి ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్ళి అటువైపు ఆ బ్రిడ్జ్ నుంచి మనం కవర్ చేసుకుంటూ రావడానికి ప్రయత్నిస్తాను. ఓకే, చూడండి ఫ్రెండ్స్, కిందన ఈ అంటే సిమెంట్ స్లీపర్స్ అనమాట. అర్థమైందా? అలా ఆ సిమెంట్ ప్లేట్స్ అనమాట. ఇవి వీటినే వేసారు. అండ్ ఒక ప్లేట్కి మధ్యన గ్యాప్ కూడా చూడండి ఎలా ఉందో. ఓకే, చాలా బాగుంది. ఓకే, మన ఈ బ్రిడ్జ్ పైన ఉండేటప్పుడు ఏదో ట్రైన్ పాస్ అయితే చూపించడం చాలా బాగుంటుంది. చూద్దాం, ఏదో ట్రైన్ వస్తుంది చూద్దాం. ఇందాక ఆ బ్రిడ్జ్ పైన మనకి ఒక ట్రైన్ అనేది పాస్ అయ్యింది, జస్ట్ మనం మిస్ అయిపోయాము. చూద్దాం, ఇక్కడ వెయిట్ చేద్దాం, కనీసం ఒక ట్రైన్ అనేది పాస్ అయ్యేటట్టు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇవన్నీ కూడా సీడ్ తోటలు, అన్నీ కూడా సీడ్ తోటలు. చూడండి, నాగావళి అనేది చాలా చిన్నది. అంటే వంశధార చూసుకుంటే నాగావళి చాలా చిన్న బ్రిడ్జ్ అనమాట, చిన్న నది. వంశధార పెద్దది, కానీ ఆ వంశధార నది పైన మనం వెళ్ళలేము, ఎందుకంటే దానికి ఏమి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటే ఏమీ లేదు. జస్ట్ ఏంటంటే అవి మీకు అన్సేఫ్ అనమాట.
ఓకే, నడుచుకుంటూ అంటే ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్ళాలి, అంత తప్పించి సేఫ్టీ అంటే ఏమీ లేదు. ఇక్కడ మాత్రం మనం చాలా సేఫ్టీ, ట్రైన్ వచ్చినా సరే వెళ్ళినా సరే మనకి ఎంత ఇబ్బంది ఏం లేదు. కానీ హుంసర్ నదిపై మనం ఏవైనా వీడియోస్ అనేవి మనం తీయలేము. తర్వాత హుంసర్ నది బ్రిడ్జ్ కూడా స్టేషన్ చాలా దూరంగా ఉంటుంది అనమాట. అది ఉల్లం దాటిన తర్వాత వస్తుంది అనమాట. ఉల్లం దాటిన తర్వాత కామేశ్వరపేట అనేది చిన్న పిహెచ్ ఉంది, పబ్లిక్ హాల్ట్. దాని తర్వాత మీకు హుంసర్ నది బ్రిడ్జ్ వస్తుంది. అంటే చాలా లాంగ్ పడిపోతుంది మనకి. కానీ దూసి బ్రిడ్జ్ ఏంటంటే నాగార్ బ్రిడ్జ్ అనేది చాలా దూసి స్టేషన్ చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. ఇది మన వీడియోస్ అనేది తీయడం చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, అటువైపు ఏదో ప్రొక్లైన్స్ వర్క్ అవుతుంది. ఏం వర్క్ అవుతుందని మీకు చూపిస్తాను, చూడండి. వాటర్ చాలా బాగుంటుంది ఇక్కడ. ఈ వాటరే మనకి శ్రీకాకుళానికి వస్తుంది. ఇక్కడ శ్రీకాకుళం వచ్చేసరికి మొత్తం అంతా వాటర్ అంతా పొల్యూట్ అయిపోతుంది మీకు. చూడండి, వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది. చూడండి, నడుస్తుంటే ప్లేట్స్ కదులుతున్నాయి. చూడండి, ఇక్కడ పబ్లిక్ అలవాటు. నేను సెంటర్కి వెళ్ళిన తర్వాత నది యొక్క వ్యూ అనేది నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఆ ట్రైన్ వస్తుంది కానీ అది ఆ బ్రిడ్జికి వస్తుంది. ఓకే, మనం కవర్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, రివర్ అనమాట. ఇక్కడ నుంచి మనకి శ్రీకాకుళంకి హైవే కూడా మనకి కనిపిస్తుంది. చాలా చిన్నది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ విజిబులే కానీ మనకి అంత క్లియర్గా ఉండదు. ఒక చూడండి, మొత్తం నది ఎంత బాగుంది. ఇక్కడ వాటర్ చాలా బాగుంటుంది, ఎంత ఫ్రెష్ వాటర్. చూడండి, ఇక్కడ వాటర్ చూపిస్తాను మీకు, చాలా నీట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అనేది ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదా. ఇదే శ్రీకాకుళం వేసిన తర్వాత శ్రీకాకుళం మొత్తం అంతా పొల్యూట్ అయిపోద్ది. కనీసం అక్కడ మనం చేతి కూడా కడుక్కోలేము. కానీ ఇక్కడ నీరు చూడండి చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది, స్నానం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఆ బ్రిడ్జ్ పైన ఒక ట్రైన్ వస్తుంది. ఇంకా ట్రైన్ ఏదైనా చెప్తాను. WAP4 సంత్రగాచి ఇంజిన్ అనమాట. ఇది ఏం ట్రైన్ అబ్బా, సంత్రగాంచి అంటే మ్యాక్సిమం ఇది హౌరా ట్రైన్ అనేది, హౌరా ట్రైనే. దూరంగా ఉన్నాం కాబట్టి ట్రైన్ పేరు అనేది మనకి ఏంటి తెలియలేకపోయింది. ఓకే, పదండి ఆ చివరికి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ రెండు బ్రిడ్జ్లు మధ్యన మన ఇది సెంటర్ వ్యూ అనమాట. చూడండి, ఇది ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ పైన వెళ్ళి మనం ఆ చివరికి వెళ్తాము. ఇలా వెళ్తున్నప్పుడు మీకు కాన్కాస్ట్ కంపెనీ యొక్క
చూపిస్తాను. అంటే కంపెనీ లేదు, అంత స్క్రాప్, మొత్తం స్క్రాప్, కానీ ఆ ఏరియానే మీకు చూపిస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు అంతా చూసింది కూడా దూసి రైల్వే స్టేషన్ అనమాట. అండ్ నాగావళి నది మీద ఉన్నటువంటి 2 బ్రిడ్జ్లు కూడా కంప్లీట్గా మీకు నేను రివ్యూ ఇచ్చాను. కానీ ఏంటంటే నేను నా యొక్క ఒపీనియన్ అంటే బ్రిడ్జ్ పైన వెళ్తున్నట్టు ఒక ట్రైన్ అనేది వీడియో తీయాలన్నది నా యొక్క కోరిక. కానీ 2 ట్రైన్లు కూడా మిస్ అయిపోయి, నేను ఈ బ్రిడ్జ్లో ఉంటే ఆ బ్రిడ్జ్కి అది వచ్చింది. నెక్స్ట్ నేను అటువైపు వెళ్ళగా ఇటువైపు వచ్చింది కాబట్టి నేను మీకు చూపించలేకపోయాను. కానీ ఈ వీడియోకి అన్నీ చేసి ఈ వీడియో ఎండింగ్ చేసి నెక్స్ట్ నేను ఏదో ట్రైన్ కోసం వెయిట్ చేస్తాను. ఆ వీడియో సపరేట్గా నేను అప్లోడ్ చేస్తాను మీకు. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని మీరు లైక్ చేస్తే లైక్ కొట్టండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ద్వారా నేను ఇలాంటి వీడియోలు ఇంకా మంచి వీడియోస్ అనేది మీకు నేను చూపించడానికి ప్రయత్నిస్తాను. మీ సపోర్టింగ్ అనేది లేకపోతే నేను రాను వీడియోస్ అనేది కూడా నాకు కొంచెం కష్టం అవుతుంది. మీ యొక్క ప్రేమ అనేది నాపై చూపిస్తే, అలాగే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ని చూపిస్తాను. ఓకే. అండ్ ఫ్రెండ్స్, అలాగే నా వీడియో అనేది చాలామందికి షేర్ చేయండి. కంటెంట్ అనేది మీకు మొదట్లో నచ్చకపోవచ్చు, కానీ ఇంకా నెక్స్ట్ నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకే. ఇప్పుడు నా ప్రజెంట్ ఇంకా నేను స్టార్టింగ్ టైంలో ఉన్నాను కాబట్టి ఈ వీడియో అనేది అంత క్లారిటీగా ఉండకపోవచ్చు. ఓకే. ఇంకా నెక్స్ట్ మంచి వీడియోస్ని ఇంకా క్లారిటీగా ఫుల్ హెచ్డీ వెర్షన్తో తేడానికి నేను ప్రయత్నిస్తాను. కాబట్టి ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.